ఒకప్పుడు శంకర్ తీసే సినిమాలకు సెట్స్ పైన ఉండగానే సెన్సేషన్ సృష్టించేవి. థియేటర్స్ లోకి వస్తే రికార్డులు క్రియేట్ చేసేవి. కోలీవుడ్ నుంచి వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనేవారు. కానీ ఇప్పుడు శంకర్ తీస్తున్న సినిమాలు సెట్స్ పైన సంగతి అటుంచితే థియేటర్స్ వస్తున్నా పెద్ద బజ్ క్రియేట్ కాలేకపోతున్నాయి. ఎందుకు శంకర్ ఇంతలా వెనుకబడుతున్నాడు? ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది? భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఎవరు ఊహించని విధంగా ఈ ట్రైలర్ మిక్స్డ్ రియాక్షన్ అందుకుంది. ట్రైలర్ చూసిన నెటిజన్స్ శంకర్ నుంచి ఇలాంటి ట్రైలర్ ను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. మేకింగ్ శంకర్ రేంజ్ లో ఉన్న ట్రైలర్ మాత్రం శంకర్ రేంజ్ లో లేదు అంటున్నారు. భారతీయుడు 2 ట్రైలర్ అనే కాదు, అంతకు ముందు నుంచి శంకర్ బిగ్ స్క్రీన్ పై తన మ్యాజిక్ రిపీట్ చేయడంలో తడబడుతున్నాడు. విక్రమ్ తో ఐ తీసినా, ఆ తరువాత రోబో సీక్వెల్ తెరకెక్కించినా, ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ తీసుకొస్తున్నా ఇవన్నీ శంకర్ రేంజ్ ను చూపించలేకపోతున్నాయి. 14 ఏళ్ల క్రితం శంకర్ తెరకెక్కించిన రోబో ముందు ఇప్పుడు ఆయన తీస్తోన్న సినిమాలు వెలవెలబోతున్నాయి. భారతీయుడు 2కు సంబంధించినంత వరకు మొదట టీజర్, ఇప్పుడు ట్రైలర్ కొంతవరకు నిరాశపరిచిన మాట వాస్తవం. మరోవైపు ఈ క్రేజీ సీక్వెల్ కు అనిరుద్ధ్ అందించిన సంగీతం కూడా పెద్దగా క్లిక్ కాలేదు. ఈ దశలో వచ్చే నెలలో భారతీయుడు 2 థియేటర్స్ కు వచ్చిన రోజున శంకర్ మ్యాజిక్ ఏమైనా రిపీట్ చేస్తాడా అనేది చూడాల్సి ఉంది.